కార్పొరేట్ తో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలి. మనం వి షుడ్ కాంపిటీట్ నథింగ్. మీ దగ్గర కెపాసిటీ లేక కాదు, మీ దగ్గర స్ట్రెంగ్త్ లేక కాదు. యూఆర్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మోర్ క్వాలిఫైడ్, మోర్ ఎక్స్పోజర్, మోర్ వర్క్ చేసి ఉంటారు. మీకు ఏం కావాలో చెప్పండి, వీ షుడ్ కాంపిటీట్ విత్ ప్రైవేట్ అని చెప్పేవాడిని నేను. ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నిజానికి ఎవరికి పదవి జీవితంలో శాశ్వతం కాదు, కానీ ద వర్క్ యూ డూ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. నిజానికి నాకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటే, నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలి అంటే, నాకు హెల్త్ కావాలి అని అడిగి, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నాకు హెల్త్ కావాలి అని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. అంటే మనకు నిజంగా పేదలకు సహాయం చేయగలిగినప్పుడు నీ ఆత్మకు, నీ గుండెకు ఎంతో సంతోషం కలుగుతుంది. సో అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వాజ్ ఓన్లీ, ఇట్ వాజ్ అరౌండ్ 88-90% ఉండేది. వి మేడ్ ఇట్ 100%. దెన్ దాంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 32% ఉండే స్టేట్ ఫామ్ అయినప్పుడు. వి బ్రాట్ ఇట్ టు 72, 72% పెంచాం. అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ అది 52కి వచ్చినట్టుంది, 20% పడిపోయింది ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 years. అలా డయాలసిస్ సెంటర్స్ లో కానీ అనేక రంగాల్లో కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాం. ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మా మిత్రులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు, వారికి స్వాగతం. సో అమ్మా, ఐఎమ్ డూయింగ్ యువర్ జాబ్ అమ్మా, అదర్వైజ్ యూ విల్ కమ్ అండ్ డిస్టర్బ్ మీ. సో ఐఎమ్ డూయింగ్ యువర్ జాబ్. సో మా కృష్ణన్న గారికి స్వాగతం. ఐఎమ్ కంప్లీటింగ్ అన్న 2-3 minutes, ఐ విల్ ఫినిష్ ఇట్. సో ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా ఎన్నో త్యాగాలతో ఎంతో గొప్పగా పనిచేసి ఈ స్థాయికి వచ్చారు. ఎవరు జీవితంలో పైకి రావాలన్నా దాని వెనుక ఒక త్యాగం, ఒక కృషి ఉంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో డాక్టర్లను సమాజం చాలా గొప్పగా గుర్తించింది. మీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఎంతో మంది డాక్టర్లు మరి ఆ సమయంలో ఆక్సిజన్ బెడ్స్ దొరకక మనకు చాలా ఇబ్బంది పడ్డటువంటి రోజులు, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని రోజులు. కానీ చాలా మంది డాక్టర్లు చాలా నర్సింగ్ హోమ్స్ లో చాలా గొప్పగా పనిచేసి మన దేశంలో తెలంగాణ రాష్ట్రం డాక్టర్లు చాలా కరోనాలో అత్యుత్తమంగా పనిచేశారు. అది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. ఆ సమయంలోనే నిజంగా డాక్టర్లను ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. కరోనా సమయంలో మన దేశ ప్రజలు డాక్టర్ల గొప్పతనాన్ని, డాక్టర్ల త్యాగాన్ని సమాజం మరొకసారి బాగా గుర్తించింది. అంటే వెన్ యూ హ్యావ్ పెయిన్ దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో. అదర్వైజ్ మనం ఏం చేస్తాం, జనరల్ గా రొటీన్ గా ఉంటాం, మన పనిలో బిజీగా ఉంటాం, తన దాకా వస్తే గానీ తెలియదంటారు. సో అలా కరోనా ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ టైమో సెకండ్ టైమో కానీ అందరినీ ఒకసారి టచ్ చేసింది. మోస్ట్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ తప్ప అందరినీ టచ్ చేసింది అది. సో అలా కరోనాతో మరొకసారి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత ముఖ్యము, ప్రజలకు మరి అమెరికా లాంటి దేశం, ప్రపంచాన్ని మేము జయిస్తున్నాము, ప్రపంచాన్ని మొత్తం మా గుప్పెట్లో పెట్టుకున్నామన్న అమెరికా కూడా అల్లాడిపోయింది కరోనా సమయంలో. బ్రిటిష్ లాంటి చోట, అమెరికా లాంటి దేశాల్లో కూడా కరోనా సమయంలో డెడ్ బాడీలను కుప్పలుగా వేసేసినటువంటి పరిస్థితి చూసాం. హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ప్రజలు అల్లాడిపోయినటువంటి పరిస్థితి చూసాం. యావత్ ప్రపంచం కూడా గమనించింది, గుర్తించింది డాక్టర్ల యొక్క ఇంపార్టెన్స్ ను. మనం ఎంత పెంచుకోవాలి, హాస్పిటల్ కెపాసిటీస్ ఎంత పెంచుకోవాలి, ఐసీయూ బెడ్స్ ఎంత పెంచుకోవాలి, వెంటిలేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మనకు స్పెషలైజ్డ్ ఇంపార్టెన్స్ ఏంది అనేది ఎన్నో పాఠాలను నేర్పింది కరోనా. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్స్ కూడా మారినాయి. కరోనా తర్వాత ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది, ప్రభుత్వాలు ఆలోచన మార్పింది, దేశాల ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ ను పెంచారు. ఎయిమ్స్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ లో బడ్జెట్ ను కూడా పెంచి మనము పెద్ద ఎత్తున హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 4000 బెడెడ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టార్ లో ఐ థింక్ అనదర్ 6 months లో రాబోతా ఉన్నాయి. నిమ్స్ కెపాసిటీ వి మేడ్ ఇట్ డబుల్. 1500 బెడ్స్ ఉన్న నిమ్స్ లో ఇంకొక 2000 బెడ్స్ కూడా యాడ్ చేసినాం. సో అట్లా లైఫ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రకంగా కరోనా మనకు ఎన్నో పాఠాలు కూడా నేర్పింది. మరి ఈ రోజు మీరందరూ కూడా హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్స్ ఇండివిజువల్ గా కావచ్చు, అత్యుత్తమ సేవలు అందించి ఈ రోజు అవార్డులు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా
ఎథికల్గా, మోరల్గా మనం ఇంకా ఇంకా సమాజానికి సేవలు అందించాలి. డబ్బు రావచ్చు, డబ్బు పోవచ్చు, కానీ కొంతమంది డాక్టర్లు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఈ మధ్య కొన్ని కార్పొరేట్స్ వస్తున్నాయి. ఏమైనాయి అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ వాళ్ళు హాస్పిటల్స్ కు రావడంతో మోర్ కమర్షియలైజేషన్ కూడా వస్తూ ఉంది. వాళ్ళని తట్టుకోవడం కూడా కొంత ఇబ్బంది ఉంది. పాపం చిన్న చిన్న నర్సింగ్ హోములు పెట్టి చిన్నగా కష్టపడి పైకి వచ్చే డాక్టర్లు తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. బట్ ఈవెన్ దో నేను ఒక్కటే మీ అందరినీ కూడా కోరేది, ఎథికల్ గా, మోరల్ గా మరి ఎంతవరకు అవసరమో ఆ టెస్టులు మాత్రమే చేసి, ఆ వైద్యం మాత్రమే అందించి, ఆ మందులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేసే విధంగా ఇంకా ఇంకా వైద్య రంగంలో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వారిని సమాజం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది.